నన్నొదిలి వెళ్ళాలని మీకు ఎలా అనిపిస్తోంది? మాట మాట అనుకున్నంత మాత్రాన ఇంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు? మీరు లేకుండా మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. నేను అవనికి అండగా ఉండటానికి ఆ ఇంటికి వెళ్తున్నాను. ఆ కోపం చాలు వేద. నువ్వు నాకు దూరంగా ఉండటానికి, నా మీద ద్వేషం చూపించడానికి. అలా మాట్లాడకండి. మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను. లోపలికి పదండి. నన్ను అడ్డుకుంటే నా మీద ఒట్టే. ఎందుకు నాన్న అంత పెద్ద మాటలు? ఇంతమందిని వదులుకొని అవని దగ్గరికి వెళ్ళిపోతానంటారేంటి? న్యాయంగా ఉందా మీకు? అమ్మని మమ్మల్ని బాధ పెట్టకండి. న్యాయమైన నిర్ణయమే తీసుకున్నాను. నన్నెవరూ ఆపకండి. నానా ఏమండి, ఆగండి. నాన్న ఆగండి. మతిపోయిందా నీకు? నువ్వు విసిరేసే సమయం ఇది. నువ్వు ఆనందపడే సందర్భం ఇది. అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? ఒక వికెట్ వెళ్ళిపోయింది. తర్వాత నేను బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉంటాను. ఎందుకంటే తర్వాత వికెట్ నాదే. తర్వాత ఎన్ని వికెట్స్ వెళ్తాయో ఏంటో. పిచ్చికొక్క కరిచినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నాన్న మారిపోయినంత మాత్రాన మిగిలినందరూ ఎందుకు మారిపోతారు? అటువంటి పరిస్థితి రానే రాదు. వెళ్ళారు కదా, వెళ్ళని. అక్కడ అవని పరిస్థితి నచ్చక ఆయనే తిరిగి వస్తారు. చూస్తూ ఉండండి. అవునత్తయ్య, అవని తప్పులు మావయ్యకి గుర్తొచ్చి అవని మీద మళ్ళీ అసహ్యం మొదలై వెనక్కొచ్చేస్తారు. 100 మందికి ఆదర్శంగా నిలిచిన మన కుటుంబం ఈరోజు ఇటువంటి స్థితిలో ఉండడం నిజంగా బాధగా ఉంది. మీ నాన్న మన ఇంటి ముందు కదా పడిపోయాడు. అప్పుడు వెంటనే మన దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. ఎంత దూరం ఉంది? ప్రతి అవకాశాన్ని తన వైపుకి తిప్పుకుని మనుషుల్ని మార్చేయాలనుకుంటుంది. అమ్మా అవని, ఏంటి మావయ్య బ్యాగ్తో వచ్చేసారు? ఇందాక నువ్వు ఇంటికి వెళ్ళమని అన్నప్పుడు వాళ్లతో కామ్గా వెళ్ళడానికి కారణం ఆ ఇంట్లో ఉండిపోవడానికి కాదమ్మా, నా బట్టలు పట్టుకుని ఈ ఇంటికి రావడానికి. మా నాన్నగారి పేరు ఘట్టమనేని హరిశ్చంద్ర ప్రసాద్. అప్పట్లో ఏమనేవాడంటే, రేయ్ ప్రసాదు, పొలంలో అమ్మవారైతే దొరికింది కానీ ఆ అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయడానికి, ప్రసాదం చేయడానికి ఫలానా జాతకం గల కోడలు మన ఇంటికి రావాలరా అనేవాడు. 6 నెలలు నా తల్లిదండ్రులు దేశమంతా వెతకగా వేదవతి దొరికిందమ్మా. తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే వేదవతి వలన నేనే నా ఇంటిని వదిలి నీ ఇంటికి రావాల్సి వచ్చిందమ్మా. అన్ని రోజులు ఒకేలా ఉండాలని అనుకోవడం మనిషి తప్పు. విలువ లేని చోట ఉండటం, గౌరవం లేని చోట మాట్లాడడం, నమ్మకం లేని చోట ఆశించడం మంచిది కాదమ్మా. ఆ 3 ఈ చోట దొరుకుతాయి. అందుకే తల్లి నీ దగ్గరికి వచ్చాను.
ఇక నుంచి నేను నీతోనే ఉంటానమ్మా. అది కాదు మావయ్య. ఏమ్మా, నీకేమైనా అభ్యంతరమా? ఆహా, అంటే అది నీకేమైనా భారమా తల్లి? నేను తినేది కొద్దిగానేనమ్మా, అది కూడా టాబ్లెట్స్ వేసుకోవడం కోసం. ఏంటి మావయ్య మాటలు? నువ్వు నాకు భారమేంటి? వరం. మరి ఎందుకమ్మా సంశయం? నీకు ఇబ్బంది అయితే బయటికి వెళ్ళిపోతాను, కానీ ఆ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను. ఒక్కొక్కరిని నా వైపుకి తిప్పుకుంటున్నానని అత్తయ్య ఇప్పటికీ నిందిస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అదీగాక తను మీరు లేకుండా ఒంటరిదైపోతుంది కదా. అవని అమ్మా, ఇంతకాలం నువ్వు ఒంటరిగా లేవా? నువ్వు పడిన బాధ తనకు కూడా తెలియాలి కదా, తనకు బుద్ధి రావాలి కదా. ఒంటరి మహిళ ఎలా ఆత్మస్థైర్యంతో ఉండాలో, ఎటు నుంచి ఏ నింద వచ్చినా కూడా ఎలా పోరాడి నిలబడాలో నిన్ను చూసి అందరూ నేర్చుకున్నారులే అమ్మా. రేపటి నాడు ఆ ఇంట్లోని ఆడవాళ్ళు ఎవరు ఒంటరి వాళ్ళైనా కూడా నీ జీవితాన్నే ఉదాహరణగా తీసుకుని బ్రతుకుతారు. నువ్వెటువంటి తప్పు చేయలేదని, నీ బిడ్డ అమ్మవారి వరప్రసాదం అని నేను మొదటి నుంచి నమ్ముతున్నానమ్మా. అందుకే ఇక నుంచి నీకు పెద్ద దిక్కుగా ఉండాలనుకుంటున్నానమ్మా. ఎందుకంటే దానికో కారణం ఉంది. బాగున్నావా అవని? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి ఈ కవర్ ఏంటి? పాపకి బట్టలు కొన్నానులేండి. ఇంకేంటి సంగతులు? ఏముంది, అంతా మామూలే. అంతా మామూలే అని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నావని? అదేంటి, ఎందుకలా అంటున్నారు? ఎన్ని జరిగినా ఏం జరిగినా గుట్టు చప్పుడు కాకుండా నువ్వు భలే మేనేజ్ చేస్తావమ్మా. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడండి. నీ కూతురు అక్షయ్ వచ్చిన తర్వాత నీ బతుకు మారిపోతుందని గతంలో గొప్పలు చెప్తూ ఉండేదానివి. అవును, మారింది. ఇంతకు ముందు ఎంతో దిగులుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాను. మీ అత్తయ్య వాళ్ళు, మీ ఆయన నిన్ను నీ కూతుర్ని పెద్దగా పట్టించుకోవట్లేదంట కదా? మీ కుటుంబంలో కలుపుకోవట్లేదంట కదా? నీ గురించి పట్టించుకోవట్లేదంట? చీపురు పుల్లకున్న విలువ కూడా నీకు లేదంట కదా? ఎవరి విలువలు వారి దగ్గరుంటాయి. విలువ లేదు అని మీరనుకుంటే ఎలా? జనాలనుకుంటున్నారు. మీరు ఆ జనాలలో ఒకరే కదా. నువ్వు ఎన్నైనా అను, ఎంతమంది ఉన్నా, ఎంత మంచి జీవితం ఉన్నా, మొగుళ్ళు లేకపోతే ఆడదాని బతుక్కి అర్థమే ఉండదు.